సినిమా నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళ్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రొడక్షన్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా సినిమా కంప్లీట్ చేసేసుకుంది. U/A రేటింగ్ వచ్చింది. సినిమా రన్ టైం 2 గంటల 40 నిమిషాలు అంటున్నారు. అండ్ సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వినిపిస్తుంది. జనతా గ్యారేజ్ సినిమాకి సంబంధించి 4 ఎక్స్పెక్టేషన్స్ ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు 2 అయ్యాయి. 3 ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు చూద్దాం. నిన్ను చూడాలని స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలతో ఎన్టీఆర్ పర్వాలేదు అనిపించుకున్నాడు, కానీ అభిమానులతో పెద్దగా కనెక్ట్ అవ్వాల. ఎన్టీఆర్ ని జనాలకి కనెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అది. ఎందుకు కనెక్ట్ అయ్యాడు అంటే నేచురల్ గా అతనిలో ఉన్న ప్రత్యేకమైన ఎమోషన్ ఆ సినిమాతో జనాలకి పరిచయమైంది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అంటూ మామూలుగా ఆశ్చర్యపరచలేదు. అలానే ఆ సినిమాలో ఉన్న కొన్ని బలమైన సన్నివేశాల్లో బీభత్సమైన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తెలుగు ఆడియన్స్ ని మైమరిపించాడు. తెలుగు సినిమా పరిశ్రమలో డైనమిట్ లా పేలాడు. ముఖ్యంగా ఆదిలో జైల్లో ఉన్న తన కుటుంబానికి సంబంధించిన అనుచరుల్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు తన అమ్మా నాన్నని ఎలా చంపేశారో చెప్పి తొడగొట్టు చిన్న అని అడిగే సీన్ ఇప్పటికే మర్చిపోలేం. ఇప్పుడు గుర్తొచ్చిన వెంట్రుకలు లేచి నిలబడతాయి. అలానే విలన్ ఇంటికి వెళ్లి తానెవరో పరిచయం చేసుకుని విజిలేసి సుమోలు పేల్చే సన్నివేశం మర్చిపోగలమా? ఆ తర్వాత సింహాద్రిలో ఇంటర్వల్ బ్యాంక్. ఆ ఎపిసోడ్ ని ఎప్పుడు చూస్తున్నా సరికొత్తగానే ఉంటది. ఆ సీన్ ఇచ్చే కిక్ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానాన్ని రిఫ్రెష్ చేస్తానే ఉంటది అభిమానులకి. అలానే సింహాద్రి ఇంటర్వెల్ తర్వాత తను ఎవరి కోసం అయితే వచ్చాడో ఆ అక్కని చంపేశారు అని తెలిసిన తర్వాత వాళ్ళ మీద ప్రతీకారం తీసుకునే ఫైట్ సీన్ ఎలా ఉంటది అసలు. ఆ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ఎమోషన్ చూసి ఉగ్ర నరసింహుడే కిందకి దిగొచ్చాడేమో అనిపించింది. అల్టిమేట్ అంతే. ఈ 2 సన్నివేశాలనే కాదు, సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ అన్ని రకాల ఎమోషన్స్ ని బ్రహ్మాండంగా చూపెట్టాడు. నెక్స్ట్ యమదొంగ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్. ఎనీ డౌట్స్? ఛాన్సే లేదు. ఆ పెర్ఫార్మెన్స్ చూసి యావత్ తెలుగు సినిమా లోకమే ఆశ్చర్య ఆనందానికి లోనైంది. మరో గొప్ప నటుడు తెలుగు సినిమా కోసం ఉద్భవించాడు అని. ఇప్పుడు వరకు చెప్పుకునే అన్ని కూడా ఎన్టీఆర్ టాలెంట్ కి సంబంధించి బెంచ్ మార్క్స్. అవి ఎవర్ గ్రీన్. ఓ 40-50 ఏళ్ల తర్వాత చూసినా కూడా ఇప్పుడు మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అప్పటి జనరేషన్ కూడా అదే రకంగా ఫీల్ అవుతారు ఆ సన్నివేశాలు చూసి ఎన్టీఆర్ గురించి. అంత బ్రహ్మాండమైన సన్నివేశాలు. ఆది, సింహాద్రి, యమదొంగ ఈ సినిమాల మధ్యలోను ఆ సినిమాల తర్వాత ఎన్టీఆర్ చాలా సినిమాలు చేశాడు. 25 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. ఈ జనతా గ్యారేజ్ 26. ఇన్ని చేసినా కూడా ఆ బెంచ్ మార్క్స్ ని టచ్ చేసేవి కానీ వాటిని దాటి పైకి వెళ్ళేవి కానీ రాలా. కారణాలు ఏవైనా కానీ రాలా. అంటే రాకీలో కోర్ట్ సీను, టెంపర్ లో పోలీస్ స్టేషన్ సీను, క్లైమాక్స్ లో కోర్ట్ సీను బెటర్ సన్నివేశాలే. తక్కువ చేసి చెప్తే తప్పే అవుద్ది, కానీ వాటి రేంజ్ ఆ బెంచ్ మార్క్స్ ని టచ్ చేసేది అయితే మాత్రం కాదు. కానీ ఆశ ఒకటి ఉంది, ఆ బెంచ్ మార్క్స్ ని బ్రేక్ చేసేది ఇంకేదో వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అన్న వెయిటింగ్ మాత్రం కొనసాగుతుంది. జనతా గ్యారేజ్ తో ఆ రికార్డు బ్రేకేజ్ కూడా అవ్వాలని కోరుకోవటంలో తప్పే ఉండదు. అందుకు తగ్గ ఏర్పాట్లు కొరటాల శివ పక్కాగానే చేసినట్టు అనిపిస్తుంది. ఆయన ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ షూటింగ్ టైమ్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి అలా చూస్తూ ఉండాలనిపించేది. చాలా ఎక్కువ ఎక్సైట్ అయిపోయేవాడిని. ఆ ఎక్సైట్మెంట్ రేపు కూడా కావాలని ఇంకా బాగా స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసుకొచ్చేవాడిని అని చెప్పారు. షూటింగ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఓ రా మెటీరియల్ చూస్తూనే ఆయన అంతలా ఫీల్ అయ్యారు అంటే అన్ని హంగులు కలగలుపుకుని రేపు థియేటర్ లో ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎక్సైట్ అవ్వాలి. కొరటాల శివ ఇంకో మాట కూడా చెప్పారు. ఎన్టీఆర్ లో ఓ స్టార్ ఉన్నాడు, ఓ నటుడు ఉన్నాడు. నిజం ఇది. ఆ రెండింటిని కలగలిపే బ్రహ్మాండమైన కథ దొరికింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా ఎక్కువ ఎమోషనల్ గా ఉంటది. కాన్సన్ట్రేట్ చేసి హిట్ కొట్టాలని ఈ సినిమా తీశాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు అని భరోసా ఇస్తున్నారు శివ. ఆయన చెప్పడమే కాదు, సినిమా ట్రైలర్ లో కొన్ని కట్స్ లో ఎన్టీఆర్ రియాక్ట్ అవుతున్న విధానం చూస్తుంటే సినిమాలో గగురుబాటు కలిగించే మూమెంట్స్ ఓ రేంజ్ లో ఉక్కిరి బిక్కిరి చేసేట్టే అనిపిస్తుంది. కావాలి, అదే కావాలి. సెప్టెంబర్ 1 నుండి బిగ్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసే ప్రేక్షకులకి పిడికిళ్లు బిగవాలి, నరాలు ఉప్పొంగాలి, భావోద్వేగాలు కట్టలు తెంచుకోవాలి. ఎన్టీఆర్ నుంచి అటువంటి పెర్ఫార్మెన్స్ ని ఆయన అభిమానులే కాదు, మూవీ లవర్స్ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ కోరికని ఈ సినిమాతో కొరటాల శివ తీరుస్తారని ఆశిద్దాం. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ మీద ఈ సినిమా కోసం పిక్చరైజ్ చేసిన సన్నివేశాలు కొన్ని సంవత్సరాల పాటు అలా అందరికీ గుర్తుండిపోవాలి అని కోరుకుందాం. నా ఎక్స్పెక్టేషన్ తో మీరు కూడా ఏకీభవిస్తే లైక్ చేయండి, ఈ వీడియోని ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కోసం సినీబీ ఓ కాంటెస్ట్ ని తీసుకొచ్చింది. జనతా గ్యారేజ్ ఫస్ట్ డే టికెట్స్ గెలుచుకునే అవకాశం. సినీబీ యాప్ లోకి వెళ్లి సీనియర్ ఎన్టీఆర్ వి ఓ 10, జూనియర్ ఎన్టీఆర్ ఓ 10 మూవీస్ రివ్యూ చేయండి. ఫస్ట్ డే జనతా గ్యారేజ్ టికెట్స్ గెలుచుకునే అవకాశం. డీటెయిల్స్ కోసం కింద ఉన్న లింక్ చూడండి. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.